హలో అండి, నేను డాక్టర్ అబీద్ అహ్మద్, ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్. ఎవరైతే లాంగ్ టర్మ్గా పీపీఎస్ అంటే ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్, కామన్ లాంగ్వేజ్లో గ్యాస్ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉన్నారో ఈ వీడియో వాళ్ళ కోసము. చాలామంది పేషెంట్స్ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, B12 డెఫిషియన్సీస్తో వస్తూ ఉంటారు. వాళ్ళు ఈ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ లాంగ్ టర్మ్గా వాడుతూ ఉంటారు. నార్మల్గా ఈ పీపీఎస్ అనేది గ్యాస్ట్రిక్ యాసిడ్ కంటెంట్ని తగ్గిస్తాయి. నార్మల్గా ఈ గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది ఈ కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, B12 అబ్జార్ప్షన్కి హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే ఈ యాసిడ్ తగ్గిపోతుందో వీటి అబ్జార్ప్షన్ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది. కాల్షియం డెఫిషియన్సీ వల్ల మినరల్ బోన్ డెన్సిటీ తగ్గిపోయి ఫ్రాక్చర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఐరన్, B12 తగ్గడం వల్ల అనీమియా వచ్చే అవకాశం ఉంటుంది. B12 డెఫిషియన్సీ వల్ల కాళ్ళ తిమ్మిర్లు కానీ, చేతుల తిమ్మిర్లు కానీ, పెరిఫెరల్ న్యూరోపతితో వస్తూ ఉంటారు. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల మజిల్ వీక్నెస్ అనేది వస్తూ ఉంటుంది. అదేవిధంగా నార్మల్గా గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది ఫుడ్లో ఉన్న హార్మ్ఫుల్ బ్యాక్టీరియాని కిల్ చేసి గట్ని క్లియర్గా ఉంచుతుంది. ఎప్పుడైతే ఈ యాసిడ్ అనేది సప్రెస్ అవుతుందో క్లాస్ట్రీడియం డెఫిసిల్ ఇంకా మైక్రోస్కోపిక్ కొలైటిస్ అని ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్స్ పీపీఐ వాడడం వల్ల అక్యూట్ కిడ్నీ ఇంజరీ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు పీపీఐ వాడడం వల్ల కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెషన్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. పీపీఎస్ అనేది ఓవర్ ద కౌంటర్ తీసుకొని నెలల తరబడి అనేది వాడొద్దు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో షార్ట్ టర్మ్గా వాడితేనే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ.